ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. సాధారణంగా ఏ ఎన్నికలైనా ఒక ఎత్తు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరో ఎత్తు. ఎందుకంటే భాగ్యనగరాన్ని ఎవడు పాలిస్తే వాడే తెలంగాణ పొలిటికల్ బాస్. అందుకే ఈసారి ఎలాగైనా హైదరాబాద్ పై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ మైండ్ గేమ్ను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిని 3 కార్పొరేషన్లుగా, డివిజన్లుగా భారీగా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ బీజేపీ తన అమ్ముల పొదిలోని అసలైన అస్త్రాన్ని బయటకు తీసింది. నిన్న మొన్నటి వరకు ఇతర పార్టీల నేతలను చేర్చుకునే విషయంలో కాస్త ఆచితూచి అడుగులేసిన బీజేపీ ఇప్పుడు స్ట్రాటజీ మార్చింది. బీజేపీ జాతీయ ఇన్ఛార్జీలు తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తూ మా డోర్స్ ఓపెన్ ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఊహించని చేరికలు ఉంటాయి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కేవలం స్టేట్మెంట్ కాదు, గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలకు పంపిన క్లియర్ సిగ్నల్. ఇక తమ మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రేటర్ లీడర్లే అంటున్నారు బీజేపీ నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. గ్రేటర్కు చెందిన కొందరు మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కమలం పార్టీకి టచ్లోకి వెళ్ళినట్లుగా గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మేడ్చల్, మల్కాజ్గిరి, శేర్లింగంపల్లి, కుకట్పల్లి లాంటి కీలక ఏరియాల్లో ఉన్న సెలబ్రిటీ లీడర్లను లాగడమే ఆపరేషన్ ఆకర్ష్ మెయిన్ ఎజెండా. మీరు రండి, కార్పొరేషన్ టికెట్లు, ఫండింగ్ మా బాధ్యత అంటూ బీజేపీ హైకమాండ్ ఆఫర్ల వర్షం కురిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్లోని అసంతృప్తులకు కూడా బీజేపీ ఎరవేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయిన కొందరు పాత నేతలకు కాంగ్రెస్ ఒరిజినల్ క్యాడర్కు మధ్య ఇప్పటికే కోల్డ్ వార్ నడుస్తోంది. రేపు పొద్దున జీహెచ్ఎంసీ టికెట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్లో పెద్ద ఎత్తున అసంతృప్త జ్వాలలు రేగడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో సరిగ్గా ఆ టైంలో అసంతృప్త నేతలకు కండువాలు కప్పేసి కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీయాలనేది బీజేపీ పక్కా ప్లానింగ్. ఇక హైదరాబాద్లో హైడ్రా యాక్షన్ ప్లాన్ తర్వాత చాలా మంది రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు, కమర్షియల్ లీడర్లు కాస్త టెన్షన్లో ఉన్నారు. అధికార కాంగ్రెస్తో సేఫ్ అనుకుంటే అక్కడ లోకల్ గ్రూప్ పాలిటిక్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి టైంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు వెళ్లే పొలిటికల్ షీల్డ్ దొరుకుతుందని కొందరు నేతలు భావిస్తున్నారు. సరిగ్గా ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తూ ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ తన కోటను కాపాడుకోవాలని ఫైట్ చేస్తోంది. కానీ సైలెంట్గా బీజేపీ మాత్రం అండర్ గ్రౌండ్ ఆపరేషన్ నడుపుతూ మిగతా 2 పార్టీలకు నిద్ర లేకుండా చేస్తోంది. మరి ఈ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు గ్రేటర్ హైదరాబాద్లో ఏ వికెట్లు పడబోతున్నాయి? కాషాయ దళం వేసిన స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? గ్రేటర్ పీఠాన్ని ఈసారి బీజేపీ దక్కించుకుంటుందా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు.